చర్చకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు. శ్రీ తమ్మినేని సీతారాం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు, 5 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి ప్రముఖులు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులు. అలాగే శ్రీ భాస్కర్ గారు సీనియర్ పాత్రికేయులు, ప్రజాశక్తి ప్రముఖులు. అలాగే శ్రీ గుండ అప్పల సూర్యనారాయణ గారు మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వారు కూడా శాసనసభకు 4 సార్లు ఎన్నికైనటువంటి, శ్రీకాకుళం నుంచి ఎన్నికైనటువంటి ప్రముఖులు. ఇక ముందుగా వీర జవాన్లకి అందరూ నివాళి అర్పించాల్సినటువంటి సమయం ఇది. దురదృష్టవశాత్తు ఈ రకంగా ఉగ్రవాదులు దొంగ దెబ్బ తీసినటువంటి వైనం కానీ ఇవన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమవుతున్న ఈ తరుణంలో ముందుగా మన అతిథులు వీర జవాన్లకి నివాళి అర్పించి ఆ సందర్భంగా వారి వ్యాఖ్యలు కూడా చేస్తారు. ముందుగా తిరుపతిరావు గారు. ఏదైతే నిన్న జరిగినటువంటి సైనిక శిబిరంపై కాశ్మీర్లో జరిగినటువంటి దాడి యావత్ భారతావని కూడా ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నిద్రిస్తున్నటువంటి జవాన్లు దాదాపు గుడారాల్లో కాలి చనిపోయిన వాళ్లే 14 మంది ఉన్నట్లు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ముష్కరులు ఎంత పకడ్బందీ వ్యూహంతో ఈ దాడి చేశారు, దీనికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి ఈ ముష్కరులు ఆ భూభాగంలోకి రావడం ఏదైతే ఉందో దీనికి పాకిస్తాన్ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేయించిందని చెప్పి మనం ఈరోజు చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇటీవల ప్రధానమంత్రి స్వతంత్ర దినోత్సవం నాడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ప్రస్తావించడం జరిగిన నాటి నుండి బెలూచిస్తాన్ గురించి ప్రస్తావించడం, అదే సందర్భంలో చైనాలో కూడా జరిగినటువంటి 20 దేశాల 20 దేశాల వేదికపై నుండి కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్తాన్ గురించి ప్రస్తావించడం జరిగిందో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒంటరి పోరాటం చేయాల్సినటువంటి అవసరం వారికి వస్తున్నటువంటి విషయాన్ని గ్రహించి భారతదేశాన్ని రెచ్చగొట్టడం, భారతదేశ సైనికుల తాలూకా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే ఏకైక పదంగా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో ఇది మొదటిగానే మనం భావించాలి. అయినప్పటికీ భారత ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ధీటైనటువంటి శక్తియుక్తులతో ఎదుర్కోవడానికి ఏదైతే చాలా సంవత్సరాల తర్వాత భారత ప్రధానమంత్రి అంతర్జాతీయ వేదికపై కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత ఇటువంటివి, కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఇలాంటి సంఘటన గతంలో ఇంత గతంలో ఎప్పుడు జరగకపోవటం ఇది కాస్త బాధాకరమే. మోడీ గారి టైంలో ఇట్లా జరగడం కూడా బాధాకరమే కదా. నేను అది ముందుగానే ప్రస్తావించాను. మోడీ గారి తాలూకా దృక్పథం ఎప్పుడైతే పాకిస్తాన్కి తెలిసిందో దానికి ధీటుగా ఇలాంటి దాడులకు వాళ్ళు పాల్పడుతున్నట్టు రాబోయే రోజుల్లో నిన్ననే సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మార్చులు తన విదేశీ పర్యటన కూడా ఆపు చేసుకొని ఈ విషయం మీద దృష్టి పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. తమ్మినేని సీతారాం గారు, ఈ దుర్ఘటనని ప్రతి భారతీయ పౌరుడు ఖండించాల్సిందే. అందులో ఇక్కడ రాజకీయాలు కానీ లేదా మరొకటి కానీ ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. ఇది అయితే అదే సమయంలో మనం చాలా స్పష్టంగా ఆలోచన చేయాలి. ఖండిస్తూనే ఈ సంఘటనకు దారితీసినటువంటి వైఫల్యాలు వెనుకున్నటువంటి కారణాలను కూడా ఖచ్చితంగా డీప్గా వెళ్ళి కేంద్ర ప్రభుత్వంగా దీని మీద అనాలిసిస్ చేయాల్సినటువంటి, విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం. ఒక క్రానలాజికల్ ఈవెంట్స్ని గడిచినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లలో జరుగుతున్నటువంటి క్రానలాజికల్ ఈవెంట్స్ని తీసుకుంటే చాలాసార్లు కవ్వించారు. అదే సమయంలో వీఆర్ వెరీ అలర్ట్ ఆల్సో అట్ ద సేమ్ టైం. సరే, పార్టీ ప్రభుత్వాలు ఏమున్నాయన్నటువంటిది పక్కన పెడితే ఖచ్చితంగా ప్రజెంట్ గవర్నమెంట్కి ఇది ఛాలెంజే కాదు, ఇది ఛాలెంజ్. అంతేకాదు, ఇది ఒక చిన్న మచ్చ లాంటిది కూడా, మచ్చ లాంటిది. అదే సమయంలో నేనేమంటున్నానంటే మోడీ గారు ఎప్పుడైతే C20 సమిట్లో ఖచ్చితంగా స్పష్టమైనటువంటి మన దేశ వైఖరిని ప్రధానమంత్రిగా ఆయన స్పష్టం చేసిన తర్వాత అదే సమయంలో బెలూచిస్తాన్ మీదను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రస్తావన చేసిన తర్వాత దీని రిఫ్రికేషన్స్, రియాక్షన్స్ ఏ విధంగా పొరుగు దేశం ఉంటుందన్నటువంటిది మనం ఖచ్చితంగా అంచనా వేస్తాం, వేయాలి కూడా.
ఈ విషయంలో పూర్తి బాధ్యత కేంద్ర నిఘా విభాగం వైఫల్యం. దీన్ని ఇంకెన్ని చెప్పుకున్నా భారతీయ జనతా పార్టీ మరొకటి చెప్పుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ మరొక విమర్శ చేయొచ్చు, ఇంకొకరు ఏ విమర్శలు చేసినా ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా, ఒక సీనియర్ పాలిటీషియన్గా నా అనాలిసిస్ అయితే సెంట్రల్ నిఘా విభాగం పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళు వైర్స్ కట్ చేసి లోపలికి చేరి నిర్దిస్తున్నటువంటి వాళ్ళ మీద చేసినటువంటి చాలా ప్లానెడ్గా, రిలాక్స్గా, ఆరాంగా చేశారు వాళ్ళు. అంత సులువేం కాదు. బార్డర్లో ఉన్నటువంటి మన వాళ్ళంతా కూడా వాళ్ళు నిజంగా ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని నిఘా మన సైనికులు పనిచేస్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా ఏమార్చి లోపలికి ప్రవేశించారంటే నిఘా ఆయన ప్రధానమంత్రిగా అంత పర్ఫెక్ట్గా ఆయన చాలా స్పష్టంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పాకిస్తాన్ యాటిట్యూడ్ మీదను, అంతర్జాతీయ వేదికల మీదను, మన దేశ స్వాతంత్ర దినోత్సవం నాడు, ఫ్లాగ్ హాస్టింగ్ డే నాడు కూడా ఆయన స్పష్టం చేశారు. అప్పటికే అలర్ట్ అవ్వాలి. అనేక సార్లు మనకి పాకిస్తాన్ ఆ పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో జరిగినటువంటి కల్లోలాలన్నీ మనకు ఉన్నాయి, సిరీస్ ఆఫ్ ఇన్సిడెన్సెస్. కాబట్టి ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఏది ఏమైనా ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ప్రజల మీద దాడి ఈసారి చేయలేము, సైన్యం మీద చేశారు. అంటే మన మీద మన మానసికంగా బలహీనపరచాలనే ప్రయత్నం. ఇది ఒక విధంగా టెర్రరిస్టిక్, పాకిస్తాన్ టెర్రరిస్టిక్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ పార్ట్ ఆఫ్ ది పాక్ ఆర్మీ. తీవ్రవాదం, పాకిస్తాన్ తీవ్రవాదం అంటే వాళ్ళు తయారు చేస్తున్నటువంటి సుశిక్షితమైనటువంటి పాక్ తీవ్రవాద ఆర్మీ ఇది, తీవ్రవాద సైనికులు. కాబట్టి నేనేమంటున్నంటే వాళ్ళు ఈసారి మన రక్షణ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మీద దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కానీ ఇది ప్రతి పౌరుడు కూడా ఒక సిపాయి మాదిరిగానే తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సైన్యం అక్కడ కళ్ళు తెరుచుకొని 24 hours పనిచేస్తున్నారు కాబట్టి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాం మనం. ఇది ఆ పాక్ మన సైన్యం మీద జరిగిన దాడి కాదు, ఇది గుడారం భారతదేశ పౌర వ్యవస్థ మీద జరిగిన, మన సార్వభౌమాధికారం మీద తీసినటువంటి దెబ్బ ఇది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని, ఈ సంఘటన ఖండిస్తూనే దీని మీదను కేంద్ర హోం బలగాలు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఎంత ఛాలెంజ్ విసిరారో ఆయన, అదే ఛాలెంజ్గా దీన్ని స్వీకరించి ఖచ్చితంగా మనం స్వీకరించాలి. అసలు ఎందుకు జరిగింది, ఇది కారణాలు ఏమిటి? కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలకు భవిష్యత్తులో మరొకసారి. రైట్. కృష్ణా జిల్లా నుంచి జైకర్ గారు లైన్లో ఉన్నారు. జైకర్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరు అంతా కూడా నివాళి అర్పించండి. జైకర్ గారు, జైకర్. రైట్. భాస్కర్ గారు, ఈరోజు మన జాతీయ సమగ్రతకు, సమైక్యతకు, పరిరక్షణ కోసం ఉన్న 17 మంది సైన్యం మృతి చెందడం చాలా దురదృష్టకరం. దీన్ని ఈ ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే భారతదేశ సార్వభౌమత్వాన్ని రక్షించే అమరుల పట్ల, మరణం పట్ల నివాళులు అర్పించాల్సిన అవసరం కూడా ఉంది. అదే సందర్భంలో దీని పూర్వపరాలని పరిశీలించాలి. నరేంద్ర మోడీ విదేశాల్లో, స్వదేశంలో కూడా ఉగ్రవాదంపై గట్టిగా మాట్లాడుతున్నప్పటికీ ఆచరణలో తీసుకుంటున్న చర్యలు ఈ 2.5 కాలం కానీ గత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జరుగుతున్న పరిణామాలు కానీ చూసుకుంటే కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ ప్రజల పట్ల, భారతదేశం పట్ల విశ్వాసం కలిగే వాతావరణం కల్పించడం లేదు. అది ముఖ్యం. మోడీ గారు ఎందుకంటే 370 ఆర్టికల్ ప్రతిపక్షంగా ఉన్నన్నాళ్ళు అది రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని విషయం పక్కన పెడుతుంటారు. అది చాలా సున్నితమైన సమస్య. షేక్ అబ్దుల్లా, ఇందిరాగాంధీ చేసుకున్న 75 ఒప్పందాన్ని కూడా అమలు కాలేదు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. మరోపక్క జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని 370 ఆర్టికల్ని పట్టించుకోవడం లేదు. అదే సందర్భంలో ఆక్రమిత కాశ్మీర్, బెలూచిస్తాన్లో పాకిస్తాన్ స్వయం ప్రతిపత్తి కలిగించి ఆ ప్రజల పట్ల పాకిస్తాన్ విశ్వాసం పెంచే చర్యలు అక్కడ తీసుకుంటుంది. జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఎక్కువ విశ్వాసం తీసుకుంటున్నారా, వాళ్ళు ఎక్కువ చర్యలు తీసుకుంటున్నారా? వాళ్ళు స్వయం ప్రతిపత్తి అక్కడ ఇచ్చారు బెలూచిస్తాన్లో. ఆ ప్రజలకి స్వయం ప్రతిపత్తి, పాలనా వ్యవహారాలు స్వయం ప్రతిపత్తి బెలూచిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ ఆ రకంగా అవకాశాలు ఇచ్చింది. ఆ రకంగా పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల విశ్వాసం పెంచే చర్యలు ఆక్రమిత కాశ్మీర్లో చూసుకుంటుంటే, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మన ప్రభుత్వాలు ఇంతకాలం కూడా ప్రజల విశ్వాసం కలిగించి ఏ చర్యలు తీసుకోవడం లేదు. ఒకటి గతంలో జగన్మోహన్ ప్రధాని గవర్నర్ VP సింగ్ తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేశారు. దేశ ప్రధాని తెలియకుండా
అంటే ఎలాంటి పాలన సాగిందనేది మనం అర్థం చేసుకోవాలి ఓకే. ఈరోజు. అందుకని ప్రజల విశ్వాసం అనేది ముందు, జమ్మూ కాశ్మీర్ ప్రజల విశ్వాసం పెంపొందే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. 370 ఆర్టికల్ పట్ల బీజేపీ ప్రభుత్వం స్టాండ్ చెప్పాలి. ఈ మధ్యన ప్రతిపక్షాలు అందరూ వెళ్ళారు, అయినప్పుడు కొన్ని వాళ్ళని అవకాశం ఇవ్వలేదు. మనం చూడాల్సింది ఏంటంటే చూడాల్సింది ఏంటంటే ఈ 2 నెలల గురించి ఉద్యమం సాగుతుంది, పోరాటం సాగుతుంది, ప్రజలు అందులో భాగస్వామి అవుతున్నారు. మొదట ఆ ఇదుమల నాయుడు చచ్చిపోతే 10,000 మంది అంత్యక్రియలకు హాజరయ్యారు. అంటే ప్రజల పట్ల విశ్వాసం ఏ ప్రభుత్వం పట్ల ఉన్నది, ఎవరి పట్ల ఉంది? ఉగ్రవాద పట్ల ప్రజల విశ్వాసం పెంచే ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. అందుకని ప్రజల్లో విశ్వాసం పెంపొందే చర్యలు కావాలి అవసరం ముందు. ఆ పని భారత ప్రభుత్వం చేయాలి. 370 ఆర్టికల్ పట్ల బీజేపీ వైఖరి స్పష్టం చేయాలి. రైట్, బాగా చెప్పారు. తర్వాత మీరు మాట్లాడదు కానీ అప్పుల సూర్యనారాయణ గారు కూడా మాట్లాడిన తర్వాత మాట్లాడదు కానీ సూర్యనారాయణ గారు మాట్లాడటానికి ముందుగా జైకర్ విశ్వనపేట. జైకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. సార్, అది యాక్చువల్గా ఇందాక బీజేపీ నాయకులు మాట్లాడుతూ మోడీ గారు చాలా ధైర్యమైనటువంటి కార్యక్రమాలు చేయడం మూలాన ధైర్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేయడం మూలాన అన్నారు. కానీ తమ్మినేని సీతారాం గారి వ్యాఖ్యలతో ఏకీభవించాలి సార్. అవునండి, ఎందుకంటే సార్ అక్కడ సీతారాం గారి ఏకీభవిస్తానండి. భారతదేశంలో ఎప్పుడైతే ఇంటర్నల్ సెక్యూరిటీ ఎప్పుడైతే దెబ్బతింటుందో, బయట నుంచి వచ్చేటటువంటి ఎక్స్టర్నల్ డిఫెన్స్ వీక్ అవుతుంది, దాని మీద ఖచ్చితమైనటువంటి దాడులు జరుగుతున్నాయి సార్. మనకు ముంబై ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ సార్. కసాబ్ ఎప్పుడైతే మహారాష్ట్రలో గొడవలు జరిగాయో తాజ్ మీద గొడవలు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అట్లాగే టీడీపీతో అనుసంధానం చేసుకున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ బెలూచిస్తాన్ని రెచ్చగొడుతున్నప్పుడు, మనం ఎదుటి దేశాన్ని మన శత్రు దేశాన్ని గిల్లుతున్నప్పుడు దానికి సరైనటువంటి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి సార్. మన దగ్గర సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకుంటా బెలూచిస్తాన్ అంశాన్ని ప్రస్తావించడం గిల్లినట్లు అవుతుందా, మనం గిల్లినట్లు అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. కౌంటర్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు అపారమైనటువంటి అనుభవం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు సార్. ఎప్పుడు గిల్లి అంటే దాన్ని ఇలాంటి పని చేయలేదంటారు. కరెక్ట్ గా సార్. ఎప్పుడు మీ అభిప్రాయం బాగా ఉంది కానీ బట్ ఇప్పుడు ఈ టైంలో అలాంటి ఇష్యూస్ మాట్లాడటం మళ్ళీ అది జాతి వ్యతిరేకమనో ఇంకోటనో వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఏదైనా మీ అభిప్రాయానికి గౌరవిస్తూ కేశవరావు గారు విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు. కేశవరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. హలో, మాట్లాడండి. హలో, గుడ్. అందరికీ నమస్కారం. ఓకే, గుడ్. తర్వాత అండి, సైన్యం అంతమంది చనిపోవడం మాత్రం మాకు చాలా బాధగా ఉందండి. అది చాలా అందరూ ప్రతి భారతీయుడు ఖండించవలసిన ఇష్యూ అండి. తర్వాత అది పూర్తిగా కూడా ప్రభుత్వాలు ఎలా కూలగొట్టాలి అన్న దాంట్లో ఉండి దాన్ని వదిలేయడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి సార్. అంతకంటే వేరే కాదు సార్. థ్యాంక్స్ అండి. ఓకే, రైట్. ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, వారికి చెప్తాము. ప్రభుత్వాన్ని కూల్చివేతలో చూపుతున్నటువంటి శ్రద్ధని భారత సరిహద్దుల్ని కాపాడటంలో ప్రభుత్వం చూపడం లేదని కేశవరావు గారు అన్నారు. ఇక సూర్యనారాయణ గారు మాట్లాడిన తర్వాత సమాధానం చెప్తారు బీజేపీ నాయకుడు. సూర్యనారాయణ గారు, మీరు కూడా ముందుగా నివాళులర్పించి ఆ తర్వాత మాట్లాడండి. జవాన్లు 17 మంది మరణించడం పట్ల అందరం సానుభూతి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలా బాధాకరమైన విషయం అన్నది కూడా మా అంతా తెలియజెప్తున్నాం. అయితే డెమోక్రటిక్ కంట్రీలో ఫస్ట్ విశ్వాసం అనేది చాలా అవసరం. ఆ విశ్వాసంతో పాటు మన కాశ్మీర్కి వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే మతం. ఈ యొక్క మతం అనేది పనిచేసే సందర్భంలో విశ్వాసాన్ని లోపలికి తీసుకెళ్ళడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అటువంటి సందర్భంలో మనం ఆ యొక్క విశ్వాసాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి నమ్మకం కలిగించాలి. అంటే మనం ఏ మాట అంటామో ఆ మాట చేసే పద్ధతిలో ప్రభుత్వాలు ఉండాలి అన్నటువంటిది నా తలకు ఆలోచన. ఆ విషయానికి వచ్చేటప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఇటువంటి సందర్భాల్లో మతాలు కానీ కులాల మధ్య తగవలు వచ్చేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు సామ్యంతో మాట్లాడాలి. యాక్షన్ షుడ్ బి స్ట్రాంగ్. సామ్యంతో మాట్లాడకపోతే, యాక్షన్ గట్టిగా లేకపోతే దానివల్ల వచ్చే రిజల్ట్స్ చాలా తక్కువ వస్తాయి. మోడీ గారి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఉందంటారా? అంటే కొన్ని విషయాల్లో ఈ మతాల గురించి మాట్లాడేటప్పుడు అండి చాలా సున్నితంగా మాట్లాడవలసిందే, తప్పదు. కులాల గురించి మాట్లాడేటప్పుడు కూడా మెత్తగా మాట్లాడవలసినటువంటి అవసరం తప్పదు. ఎందుకంటే తప్పదు అంటే ఇక్కడ మనం మొదటి నుంచి కూడా సెక్యులర్ స్టేట్ అనుకున్నాం. మీరు పార్టీలకు అతీతంగా మీలో ఉన్న ఆవేదన బయట పెడుతున్నట్టున్నారు.
ఆవేదన పార్టీలకు అతీతంగానే మనం మాట్లాడుకునేటప్పుడు ఉగ్రవాదం అనేది చాలా తప్పిదాం. ఓకే, దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ ఫర్ దాట్. ఇంటర్నేషనల్లీ ఇట్ ఇస్ ఎ ప్రాబ్లం టు ది ఎంటైర్ వరల్డ్. దీన్ని ఎంకరేజ్ చేయడం మహా పాపం. ఉగ్రవాదాన్ని ఎవరైనా సరే ఎంకరేజ్ చేశారంటే అది పాపం. రాజకీయాల కోసం ప్రాణాలు తీసేయడం. అటువంటి సందర్భంలో ఖచ్చితంగా దాని మీద ఉక్కు పాదంతో నడపవలసిందే అన్న దాంట్లో అంతా ఏకీపిస్తాం. అయితే ఆ ఉక్కు పాదంతో నొక్కే ముందు నాకు తెలిసేంత వరకు మాట్లాడడంలో కొద్దిగా సంయమనం పాటిస్తూ ఉగ్రవాదం మీద ఖచ్చితంగా ఇంటర్నేషనల్గా చర్యలు తీసుకోవాలి, కంట్రోల్ చేయాలి అన్నటువంటిదే నా తలకాలం. రైట్, బాగా చెప్పారు. సీతారాం గారు మాట్లాడు. నాకు తెలిసి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఈ హోదాల్లో ఉండేటప్పుడు లెస్ టాక్స్ మోర్ యాక్షన్స్. వాట్ ఐ ఫౌండ్ సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ది మోడీ గారు బికమ్ ప్రైమ్ మినిస్టర్, మాట్లాడడం రెలవెన్సీ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం పాజిటివ్ అగ్రెసివ్ సైన్స్ షుడ్ సెండ్ ది నైబర్ కంట్రీస్. నాకున్నటువంటి మంచి సంకేతాలని పాజిటివ్ అగ్రెసివ్. అలానే మనం సార్వభౌమాధికారాన్ని ఫణం పెట్టి మనం చేయాల్సిన అవసరం ఏమి లేదు. అదే సమయంలో ఇప్పుడు మన భాస్కర్ ఒక స్పష్టమైనటువంటిది ఇచ్చాడు. ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నటువంటి ఒక ప్యాక్ట్స్, ఒప్పందాలని మొత్తం ఎన్ని జరిగాయి అసలు వాళ్ళకి మనకి, ఈవెన్ నెగోషియేషన్స్ అంటే మనకి రాయబారుల ద్వారా వెళ్ళినటువంటి నెగోషియేషన్స్, దేశ ప్రధానమంత్రులు వచ్చి నెగోషియేషన్స్ చేసుకున్నటువంటివి, ఒప్పందాలని మరొకసారి పునః పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మన ఇంప్లిమెంటింగ్ రేట్ ఎంతవరకు ఇవ్వగలుగుతాం, తద్వారా ఆ ఒప్పందాల ద్వారా దేశ ప్రధానికానికి మనం కలిగించినటువంటి విశ్వసనీయత, ది క్రెడిబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీద చర్యలు తీసుకోవడం, అటు దశగా వెళ్ళమని నేను ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అటువైపుగా వెళ్ళమని, ఆ ప్రయత్నంలో రాష్ట్రాల సహకారం కావాలంటే, ప్రజల సహకారం కావాలంటే డైరెక్ట్గా అపీల్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉందని చెప్పి బాగా ఏమండి, ఇదంతా ప్రధాని మాటలు కానీ చేతల్లో తేడా ఉందని చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు బయట నుంచి. కానీ భాస్కర్ గారు కానీ, సీతారాం గారు కానీ, చివరికి మీ మిత్రపక్షమైన సూర్యనారాయణ గారు కూడా దాదాపు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆగస్టు 15 తర్వాత మాత్రమే ఈ విషయం మీద ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రస్తావన తర్వాత పాకిస్తాన్లో అవ్వచ్చు, లేకపోతే ప్రపంచంలో అవ్వచ్చు, దాని మీద వచ్చినటువంటి ప్రతిస్పందన ఏ విధంగా ఉన్నదని అందరూ చూసాం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పుడు సీనియర్ పాత్రికేయులు చెప్పారు, 370 ఆర్టికల్ ఒకవైపు అంటారు, ఒకవైపు బలూచిస్తాన్కేమో స్వయం ప్రతిపత్తి ఇచ్చారంట. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చారు, మనం కాదు. అదే పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చారు. అంటే ఈ రెండు పరస్పర విరుద్ధంగానే ఉన్నాయి. 370 ఆర్టికల్ సంబంధించి అనేది అది ఇవాళ ఉన్నదేమి కాదు, ఇవాళ ఉన్నదని కాదు. అంటే బీజేపీ ఏం చెప్పింది, మేము అధికారం సొంతంగా వచ్చిన రోజున ఖచ్చితంగా 370 ఎత్తేస్తామనేది చెప్పారు. కానీ అది కరెక్టా కాదనేది వేరే విషయం. ఆ చర్చకి అవకాశం ఇచ్చారు కదా. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి స్పష్టత ఖచ్చితంగా ఉంది. దాని మీద ఇప్పుడు మనం చర్చించాల్సినటువంటి సమయం అయితే కాదని నేను అనుకుంటున్నాను. అది కానీ భారతదేశ చరిత్రలో ఈ రకంగా ఇంతమంది ఈ రకమైనటువంటి ఉగ్రదాడులు చనిపోవడం అనేది వారు అన్నట్లు, సీతారాం గారు అన్నట్లు మచ్చా కాదా? ఇది మొదటిసారి కాదండి. గత ప్రభుత్వాల్లో కూడా ఇంతకంటే ఘోరమైనటువంటి క్లియర్గా తప్పిదాలు. ఇప్పుడు ఇంకేం తప్పిదం ఏంటనేది ఇంకా మనకి బయటకు రాలేదు. మనమైతే సీతారాం గారు చెప్పారు ఇది నిఘా వర్గాల వైఫల్యం అని చెప్పేసి, మేబీ అయితే అయ్యి ఉండొచ్చు. వచ్చిన తర్వాత దాని గురించి ప్రస్తావించడం మంచిది. ఒకటి ఏం చెప్పారు, అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేతగాని వాళ్ళు, మోడీ గారు రానివ్వండి చూడండి మేము మొత్తం దంచేస్తారన్నారు. పఠాన్కోట దాడి, సముద్రంలో దాడి, ఇక్కడ దాడి, మొన్న ఘర్షణ, ఇవాళ ఇంతమంది ఇందాక వారు వివరించినట్లుగా 3 దాడుల తర్వాత మనం అవసరమైన పక్షంలో బర్మాలో ఏం చేశాము అనేది కూడా ఇది ప్రజలకు తెలిసినటువంటి విషయమే. బర్మా టైపు సైనిక చర్య ఇవాళ పాకిస్తాన్లో తీసుకోవాలనేసి అంటే అక్కడ కొన్ని పరిధులు ఉన్నటువంటి వాస్తవమా కాదనేది మనం పరిధులు ఉన్నప్పుడు బెలూచిస్తాన్ గురించి కంప్లీట్. పాకిస్తాన్ అనేది ఇవాళ భారతదేశం ఒక అగ్రరాజ్యంగా అవతరించాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి దేశం భారతదేశం. పాకిస్తాన్కి అటువంటి ఇంట్రెస్ట్ ఏమీ లేదు, వాళ్ళకి అది సాధ్యపడదు. కాబట్టి వాళ్ళు వెళ్ళే దుందుడుకు చర్యగా భారతదేశం వెళ్ళాలా అనేసి అంటే
కాస్త పెద్దలు కూడా ఆలోచించాలి. ఇంకొక విషయం ఏంటంటే బలూచిస్తాన్ గురించి ప్రస్తావించడం తప్పు అనేసి అంటే తప్పని డైరెక్ట్ గా, ఎందుకంటే ఇండియన్స్ ఎవరు అనలేరు. మనది నాన్ అలైన్మెంట్ నాయకుడిగా కాదు, నేను భారత పౌరుడిగా భావిస్తున్నాను. ప్రస్తావన తర్వాత దానివల్ల వచ్చిందా అనేది కేవలం నెల 15 రోజులు మాత్రం అయింది. నేను ఒకటే దీనికి మోడీ గారు ఉగ్రవాదం పట్ల ప్రత్యేకించి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పట్ల ఎంత ఖచ్చితంగా ఉన్నారు, ఏది చేయగలరు అనేది బర్మాలో జరిగినటువంటి సైనిక చర్య మనకు ఒక నిదర్శనం అయితే, అటువంటి సైనిక చర్యకి ఇక్కడ ఎంతవరకు అవకాశం ఉన్నదన్న దాని మీద కొంత వ్యత్యాసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఈ జరిగిన సంఘటన మీద, ఈ సైనికులు చనిపోవడం విషయం మీద భారతీయ జనతా పార్టీయే కాదు యావత్ భారతావనే చింతిస్తున్నటువంటి సందర్భంలో మోడీ గారు ఏం చేస్తారనేది మనం చూడాల్సిన ఆవశ్యకత ఉందంటే, ఉగ్రవాదులకు సంబంధించి ఈ కాలంలో ఎంత ఉగ్రవాదం అంటే జనసమూహాలు ఉన్న ప్రాంతాల్లో, ప్రార్థనా మందిర ప్రాంతాల్లో ఎక్కువ జరిగేది. కానీ కాశ్మీర్ ఇష్యూ గత 2 నెలల నుంచి సైనిక స్థావరాల మీద, సైనిక కేంద్ర పబ్లిక్ లో జరగడం లేదు. ఈ ఆస్పెక్ట్ మనం చూడాలంటే అందుకని ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఉగ్రవాద దాడిని మాటలతో కాదు చేతలతో కావాలి, ఆచరణలో జరగడం లేదు. పాకిస్తాన్ లక్ష్యంగా భారతదేశాన్ని, చైనా లక్ష్యంగా భారతదేశంలో సైనిక స్థావరంగా అమెరికా ఏర్పాటు చేసుకుంది. అమెరికా సామ్రాజ్యవాదంతో సంబంధాలు ఉన్న దేశాలన్నింటికి కూడా ఉగ్రవాద ముప్పు ఏర్పడుతుంది. ఇది శాశ్వతం. అమెరికా సామ్రాజ్యంతో తెగతింపులు చేసుకుంటే ఉగ్రవాదానికి అవకాశం పుట్టేది అమెరికా పుట్టించిందే కదా, సామ్రాజ్యవాదమే ఉగ్రవాదం. అవి రెండు కవర్. చైనాను రష్యా సామ్రాజ్యవాదం కాకుండా కమ్యూనిస్ట్ సామ్రాజ్యవాదం కాకుండా చర్చ కాదు ఇక్కడ. చైనా లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రయత్నం చేస్తుంది. అమెరికాకి ఆయుధంగా భారతదేశం ఏర్పాటైంది. ఇటీవల మోడీ ఒప్పందాలన్నీ కూడా భారతదేశం. అందుకని సామ్రాజ్యవాదంతో స్నేహం తగ్గించుకొని పొరుగు దేశాలతో సత్సంబంధం ఏర్పడటం ద్వారా ఉగ్రవాదాన్ని తగ్గించగలం తప్ప సామ్రాజ్యవాదాన్ని శ్రమకులో పెట్టుకుని ఎన్ని చర్యలు తీసుకుని సాధ్యం కాదు. కాదు. అయితే ఇవాళ చూడాల్సింది ఏంటంటే పెద్దలు చెప్పినట్లు సైనిక స్థావరాల లక్ష్యంగా జరుగుతున్నటువంటి దాడుల గురించి మాత్రం ప్రత్యేకించి అంటే ఇది స్ట్రైట్ గా క్వశ్చన్ అండి. జనం దృష్టిలో ఇది మోడీ ప్రభుత్వం వైఫల్యంగా భావిస్తారా, భావించరా? ఖచ్చితంగా వైఫల్యం కాదు. ఇది మొదటిసారి అయినట్లయితే వైఫల్యంగా చెప్పొచ్చు. కానీ గత కొంతకాలంగా జరుగుతుంది. ఇవాళ తగ్గింది. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉగ్రదాడులు తగ్గాయా లేదనేది ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి, తెలుస్తుంది మీకు. ధోరణి మారిందంటే సైనిక స్థావరాలపై దాడులు జరుగుతున్నాయి, దీనికి ఏం చేయాలనేది ఆలోచించడం ఒక వ్యక్తి. కానీ గతంలో కంటే ఉగ్ర దాడులు, ఉగ్ర ప్రమాదం, ఉగ్ర ముప్పు ఇవాళ తగ్గిందా లేదా అనేది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఒకటి ఉంది సార్, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ప్రపంచాధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి దేశాల డైలాగ్ ఏంటో దీని మీద చెప్పాలి ఇప్పుడు. ఫస్ట్ దట్ మీన్స్ అమెరికా హ్యాస్ టు డెలివర్ హిజ్ డైలాగ్. నేను అమెరికాలో కూడా జరిగింది, వాడు అక్కడ తడుముకుంటున్నాడు. కాబట్టి మనకి ఏదో సామెత ఉందండి, పల్లెటూళ్ళల్లో చెప్తుంటారు, వేసేటప్పుడు వేపకొమ్మ, తీసేటప్పటికి అది అసిరమ్మ అవుతుందని. అమెరికా లాంటి ఉగ్రదేశాలు, అగ్రరాజ్యాలు ఆలోచించాలి. ఇది ఈ ప్రోత్సాహం నేను మంచిదా చెడ్డదా అన్నట్టు. ఇది నువ్వు ఒక దేశాన్నో నీ 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 సామ్రాజ్యవాద విస్తరణ కోసం, ఆధిపత్యం కోసం ఎంతమందిని నేను పావులుగా వాడుతున్నాను, ఇది కరెక్ట్ అవునా కాదన్నట్టు ఆయన ఆలోచించాలా. ఇప్పుడు పాకిస్తాన్ తీసుకుంటాడు, నువ్వు ఒక అందుకు పోస్తున్నావు, నేను ఒక అందుకు తాగుతున్నాను అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహారం. కాబట్టి దీని మీదను ఖచ్చితంగా ఆ దేశం ఏమిటో చెప్పాలా. రైట్. ఏమైనా సీతారాం గారు కానీ అందరూ మిత్రులు మాట్లాడినట్లుగా ఈ ఉగ్రవాదం విషయంలో సరే మోడీ గారి ప్రభుత్వం మీద మరి ఇప్పుడు కామెంట్ చేయొచ్చా లేదా అనేది ఇప్పుడు చెప్పజాలన్నప్పటికీ కూడా, కానీ భవిష్యత్తులో దీనిపైన అంచనాలు, వ్యాఖ్యలు తప్పకుండా వస్తాయి. ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం దీనికి జవాబుదారీ అవ్వాల్సి వస్తుంది. భాస్కర్ గారు చెప్పండి, సరే ప్రత్యేక హోదా ఇష్యూ ఎట్లాగో ఉంది, సరే మనం మళ్ళీ కాసేపిన తర్వాత మొత్తం రౌండ్ టేబులే పెట్టబోతున్నాం శ్రీకాకుళంలో. అది అయినా కూడా మీరు ఎవరైనా మాట్లాడదలిస్తే నాకేం అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ జిల్లాలో ఎట్లా ఉంది మంత్రి గారి పనితీరు కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది భాస్కర్ గారు? అంటే మీరు ఒక జర్నలిస్ట్ కాబట్టి ముందుగా మిమ్మల్ని
అంటే మంత్రి పనితీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంత్రి పనితీరు అంటే చంద్రబాబు పనితీరు మీద వస్తుంది, ప్రభుత్వం పనితీరు మీద మంత్రులకి ఏమి లేదా భాగస్వామి ఉంది, ఖచ్చితంగా మంత్రులు భాగస్వామి ఉంది. మంత్రులకి ఏమి అంటే మీ ఉద్దేశం జిల్లా అభివృద్ధి అంటే మాటలు గడప దాటిపోతున్నాయి, ఓకే, చేతలు మాత్రం పెరట్లోకి వెళ్ళిపోతున్నాయి, ఇంట్లో కూడా ఉండడం లేదు. జిల్లా అభివృద్ధి సంబంధించి 2.5 ఏళ్ళు అయింది. అసెంబ్లీలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీ, జిల్లాకి ఎన్ని హామీలు ఇచ్చారో ఏ హామీకి ఈ రోజుకి ఒక పునాది పూర్తి ఒక్కడు కూడా కాలేదా, పునాదిరాయి పడలేదు. ఒక్కడు కూడా కాకుండా ఏ ఒక్క హామీ కూడా పునాదిరాయి పడలేదు. మరి 2.5 ఏళ్ళు అయింది, దానికి ఏమో చెప్పమనండి. సీతారాం గారు చెప్పారంటే పోనీ అపోజిషన్ అనుకోవచ్చు, మీరు జర్నలిస్ట్ కదా. మన అప్పలసునాయ్ ఉన్నారు, మిత్రులు మన తిరుపతిరావు గారు కూడా ఉన్నారు. నేను పొరపాటు ఉంటే దాన్ని సరిదిద్దుకుంటాను, క్షమాపణ కోరుకుంటాను. క్షమాపణ కూడా అసెంబ్లీలు ఇచ్చిన హామీలకు సంబంధించి ఎక్కడా పునాదిరాయి పడలేదు. మరి మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏం చేస్తున్నారు? అచ్చెన్నాయుడు గారు ఏం చేస్తున్నారంటే అచ్చెన్నాయుడు గారు తన పని ఆయన చేసుకుంటాడు. జిల్లా పని కాదు ఆయన పని, జిల్లా పని అయితే ఏదో ఒక అభివృద్ధి జరిగి ఉండాలి. ఏదో దానికి వాల్యూ ఉందా లేదా? ఒక మంత్రిగా కమాండ్ చేస్తున్నాడా లేదా? మంత్రి గారు మనకి తెలిసిన సమాచారం ఏంటంటే మంత్రి గారు జిల్లా అభివృద్ధి గురించి దృష్టి పెట్టడం లేదు, పార్టీ గురించి దృష్టి పెట్టడం లేదు అనేది సమాచారం. అది టీడీపీ వర్గాల నుంచి, టీడీపీ ఇంటెలిజెన్సీ వాళ్ళే మనకు చెప్తున్నారు. ఏమని? జిల్లా అభివృద్ధి గురించి మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ గా సీఎం దగ్గర ప్రస్తావించడం లేదు. ఎందుకు భయమా? పార్టీ కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళడం లేదనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఓకే, అందుకని ఏమీ లేదు. ఇప్పుడు ఏ కార్యక్రమానికి కూడా పని జరగడం లేదు, ఏమి జరగట్లేదు. సరే, సూర్యనారాయణ గారు ఏం సమాధానం చెబుతారో విందాం. ఇప్పుడు ఉదయ్ గారు టెక్సాస్ నుంచి లైన్లో ఉన్నారు. ఉదయ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు ఒక ఇష్యూ గురించి మాట్లాడాలనుకున్నా. 16,800 కోట్ల డెఫిసిట్ రావాల్సి వచ్చినప్పుడు ఈయన ఆ సంవత్సరము రెవెన్యూ పెంచుకుంటూ పోయారు. 2,800 ఏమో రుణమాఫీ చేశారు. అది April 1st చెయ్యొచ్చు, అప్పుడే చేశారు. నెక్స్ట్ 3,000 కోట్లు లిక్కర్ ఆదాయం పెంచారు. లైసెన్స్లు ఇచ్చుకోవడానికి కాదండి. అంటే ప్రత్యేక హోదా మీద మాట్లాడుతున్నారా మీరు? ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలని, రాయలసీమ జిల్లాలు అణిచివేతే. ఓన్లీ అమరావతి అంటే, అమరావతికి క్యాష్ ఇవ్వడం అంటే ఈ 7 జిల్లాల్ని అణిచివేయడమే. రావు ఏ డబ్బులు. ఓకే, ధన్యవాదాలు ఉదయ్ గారు. చెప్పండి సీతారాం గారు, ఏంటి నిజంగానే జగన్ ఆయన చెప్తున్న, భాస్కర్ గారు చెప్తున్న తీరు చూస్తే అసలు ఇక్కడ మంత్రి గారు పనిచేస్తున్నట్టు కానీ, అసలు డెవలప్మెంట్ కానీ గవర్నమెంట్ పనిచేస్తున్నట్టు అనిపించట్లేదు. నిజమా? ఎందుకు చేయడం లేదండి? చేస్తుందా? మంత్రి గారు పనిచేస్తున్నారు. ఎట్లా? ల్యాండ్ మాఫియాగా, ల్యాండ్ మాఫియాగా, లిక్కర్ మాఫియాగా, అన్నిట్లో కూడా చాలా అగ్రస్థానంలో పనిచేస్తున్నారు మంత్రి కానీ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ. అబ్బో, నెంబర్ 1. అది కాదని చెప్పేసి ఇలాంటి మీడియా చర్చ సరిపెట్టండి. వీ విల్ ఇన్వైటింగ్ దెమ్, కమ్ టు ఏ మీడియా ఫోరం. ఓకే, నేను అడుగుతున్నాను, ఇప్పుడు భాస్కర్ చెప్పినారన్నటువంటిది కాదు. ఈ జిల్లాలో సామాన్యమైనటువంటి పౌరుణ్ణి తీసుకొని ఇప్పుడు 2.5 సంవత్సరాలు కావస్తుంది. హనీమూన్ అయిపోయింది వీళ్ళది. రేపో మాపో ఎన్నికలు, మరొక సంవత్సరం అయిన తర్వాత మనకి జ్వరం బక్కురుకుంటాం. ఎన్నికల ఫీవర్ వస్తుంది, ఎలక్షన్ ఫీవర్లో నీ ముక్కు మస్తుంది, నీ వీపు ఇంత మందంగా ఉందని విమర్శలతోనే సరిపోద్ది మనకి. ఓకే, మనది ఎందుకంటే చాలా ఫ్రీ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఏదైనా విమర్శించుకోవచ్చు, అసెంబ్లీలో కూడా ఏదైనా మాట్లాడచ్చు. ప్రతిపక్ష నేత నేను అదే, దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేస్తున్నటువంటి సూచనలు ఏంటి, సలహాలు ఏమిటి, ఆయన మాట్లాడుతున్నటువంటి దాంట్లో మీనింగ్ఫుల్ ఏమున్నది అన్నటువంటిది తీసుకొని దాని మీద మాట్లాడాలా, ఏమైనా సజెషన్ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు పద్ధతి అది కాదండి. ఆయన ప్రతిపక్షాన్ని కానీ, ఆయన చేస్తున్న ప్రభుత్వాన్ని కానీ, చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు విమర్శలు స్వీకరించే తత్వమే లేదు అతనికి. చాలా కాలం తెలుసు, నాకు తెలుసు, మా ఇద్దరికీ తెలుసున్నది. కాకపోతే అప్పలసూర్యనారాయణ కొద్దిగా
ఎందుకో మౌనం వహిస్తున్నారు, వహించనివ్వండి, మంచిదే. నువ్వు కూడా మౌనం ఎక్కడో దగ్గర బ్రేక్ చేయాలయ్యో, లేకపోతే నువ్వు ఆయన ముద్దాడి నిలబడిపోతావు. కాదు నేను ఆయనకి అసంతృప్తి ఉందా లేదా నేను ఆ మాట అన్నాను, కానీ మౌనమే అన్నిటికీ సమాధానం కాదు. ఏదో ఒక దశలో నువ్వు మౌనం బ్రేక్ చేయాలా, బ్రేక్ ది సైలెన్స్. లేదు, నేను పుల్లయ్యాల్సిన అవసరం అప్పలుస్తున్నాను లేదు. ఆయన ఎప్పుడు బ్లాస్ట్ అవుతాడో ఆయనకు తెలుసును. కాబట్టి నువ్వు బ్లాస్ట్ కాకపోతే ఈ ప్రభుత్వంలో మనం భాగస్వామిగా ఉన్నటువంటి నువ్వు స్ట్రైట్ గా ప్రభుత్వం ఇది ఏదో ఒక పూట చేసిన తప్పులన్నిటికీ నువ్వు బాధ్యుడు కాకూడదు. నీ మీద ఎంతో కొంత మాకు సాఫ్ట్ కార్డు గౌరవం ఉంది. మరి నువ్వు బాధ్యుడు అయిపోయినావు అనుకో, ఉన్నది పోతాను. నేనే రెచ్చగొడుతున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏమాత్రం వాస్తవం ఉందో ఆయనకు తెలుసు. అందుకే నేనేమంటున్నానంటే అభివృద్ధి విషయం పక్కన పెట్టండి సార్. మేము చాలాసార్లు చెప్పాం, శాసనసభలో చెప్పాం, శాసనసభ బయట చెప్పాం. ఈ శ్రీకాకుళం జిల్లా గురించి ఆఫ్టర్ హీ బికేమ్ చీఫ్ మినిస్టర్, when he was visited the district, he has given lot of assurances to the people of శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, నాట్ ఓన్లీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, రాష్ట్రంలో చాలా మందికి ఇచ్చారు. ఏమండి ఆరోగ్య సమస్య ఆరోగ్యమే కాదు, ఆరోగ్యం నేను అంటున్నటువంటిది ఈవేళ ఈ జిల్లాలో ఆయన ఏ సిటీస్ అండి, అది స్మార్ట్ టౌన్స్, స్మార్ట్ విలేజెస్, స్మార్ట్ వార్డ్స్, స్మార్ట్ సిటీస్ ఎక్కడున్నాయండి? ఎలక్షన్ లో నిలబడి మీలో గొప్పతనం ఉందండి, ఆహభావాలతో చెబుతారు మీరు. నో నాకు హావభావాలు ఎందుకు వస్తుందంటే వాస్తవాన్ని నేను మాట్లాడతాను. నేను రెండోది ఆయన ఎలక్షన్ లో వచ్చారు, ఏమైనా ఎవరైనా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే, తమ్ముడు నీ సైకిల్ తొక్కుతున్నావు, నీది ఫ్రీ, రేపు ఆటో ఫ్రీ, ట్రాక్టర్ ఫ్రీ, లారీ ఫ్రీ, బస్ ఫ్రీ, విమానం ఫ్రీ, హెలికాప్టర్ ఫ్రీ. వెరీ ఫ్రీ చంద్రబాబు నాయుడు, ఆల్ ఫ్రీ చంద్రబాబు నాయుడు. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? దిస్ ఈస్ ద క్వశ్చన్. యూ హ్యావ్ గివెన్ 100 assurances. మేము అడుగుతున్నాం. సరే రాష్ట్రం మొత్తం మీద ఇచ్చినటువంటి హామీ చెప్పండి. ఏమండి ఏదైనా ఒకటి రెండు ఇంపార్టెంట్ చెప్పండి. శ్రీకాకుళం జిల్లాకి పలానా చెప్తా అన్నారు, చేశారు, చేయలేదు. నాయన ఎన్ని బోల్డ్ అని కలింగపట్నం ఎయిర్పోర్ట్ అన్నాడు, భావనపాడు అన్నాడు, ఇక్కడ పరిశ్రమ లేదు, మాకు యూనివర్సిటీ తెస్తాం, ట్రైబల్ యూనివర్సిటీ అన్నాడు, ఇవన్నారు, అవన్నారు. ఏది రాలా? ఒక్క నిమిషం. శ్రీకాకుళం నుంచి సత్యం గారు ఒక లైన్ లో ఉన్నారు. సత్యం గారు నమస్కారం, చెప్పండి ఎట్లా ఉంది మన జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో మంత్రి గారి పనితీరు ఎలా ఉంది? గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా? అసలు ఏం బాగాలేదు సార్. సత్యం గారు సార్ ఏం బాగాలేదా? అంటే బాగాలేదు సార్. మరి ఈయనంతా టీడీపీ నాయకుల్ని, టీడీపీ కార్యకర్తల్ని సంతృప్తి పరచడానికే కానీ మిగతా వాళ్ళందరినీ ఆ నియోజకవర్గంలో చాలా వరకు పెన్షన్ రావట్లేదండి. టీడీపీ నాయకుల్ని, కార్యకర్తలను సంతృప్తి పరిచే పనిలో ఉన్నారంటారు. మంత్రి గారు మంత్రి గారు ఏమన్నా పట్టించుకుంటున్నారా మరి జిల్లాని? మంత్రి గారి పని నేను చెప్తున్నానండి. ఆయన నియోజకవర్గంలోనా ఆయనకి మంత్రి గారి పని. ఓకే మంత్రి గారు పట్టించుకుంటున్నారా? ఆయన చాలా సీనియర్ నాయకుడు కదా, ఇక్కడే ఉన్నారు మనతోటి. అదే సార్, ఆయన అసలు పట్టించుకోవట్లేదు సార్. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ చాలా ఇబ్బంది పెడుతుంది సార్ ఈయన. సరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే పెట్టారు, మరి అప్పలసూరి గారు పట్టించుకుంటున్నారా లేదా అన్నది నా ప్రశ్న. అంటే మనకు అంతవరకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నేను మా పెన్షన్ కూడా మొత్తం మీద ఎవరు జనాన్ని అయితే పట్టించుకోవట్లేదు అంటారు. ఏంటి సూర్యనారాయణ గారు, మీ మీద కూడా సానుభూతికి చెబుతున్నారు, ఏంటి మీరు ఏమైనా ఇబ్బందులు ఉన్నారా? యాక్చువల్గా ఆయన చెప్పి ఇబ్బందులు తెచ్చుకోవడానికి సిద్ధం లేరు. ఇబ్బంది అంటే అంత భయపెడుతున్నాడా అచ్చెన్నాయుడు గారు? కుర్రాడు కదా మీ ముందు కాదా? మంత్రి పదవి వచ్చేసరికి ఆ పవర్ అట్లా ఉంటుందా? మీ ఇద్దరు మంత్రులు చేశారు కదా, ఈయన ఎక్కువ కాలం కూడా చేశారు, ఆ పవర్ అట్లా ఉంటుందండి సార్? నేను చెప్తాను వింటారా? అధికారం అన్నటువంటిది డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. అది ఎటు మనం చేస్తే అటుగా వెళ్ళుద్ది. ప్రజాక్షేమం, అభివృద్ధి, దాన్ని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ గ్రాఫ్ నేను ఏ విధంగా తీసుకెళ్తున్నాను అన్నటువంటిది ఎప్పటికప్పుడు సెల్ఫ్ సమీక్ష, స్వయం సమీక్ష చేసుకొని మంత్రిగా నేను చేయాల్సినవి ఏమైనా ఉన్నాయి, ఏ అవకాశాలు ఉన్నాయి, దాన్ని ముందు నేను సమీక్షించుకొని ప్రభుత్వంతో, ముఖ్యమంత్రితో, అధికారులతో దాని మీద అటువైపుగా ఈ పంపింగ్ అన్నటువంటిది ఇటు రావాలి. డెవలప్మెంట్ కన్సర్న్. సూర్యనారాయణ గారు సమాధానం చెప్పండి. సార్, మేము యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండేటప్పుడు కొడుకులు వచ్చి పార్టిసిపేట్ చేస్తే అన్కాన్స్టిట్యూషనల్గా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోవడం అనేది అలాట్ స్టూడెంట్ దశ.
ఈసారి మా ఎమ్మెల్యేగా మా మిస్సెస్ గెలిచింది కాబట్టి నేను కూడా అన్కాన్స్టిట్యూషనల్గా ఒక అథారిటీ కాకూడదు అని చెప్పి పూర్తిగా స్థాయిలో ఆవిడకే ఇండిపెండెంట్ సో అంతవరకు మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఇచ్చింది ఇవ్వడం జరిగింది సార్. ఆవిడ కూడా తన పనితీరులో బ్రహ్మాండంగా చేసుకుంటున్నది, అందరితో కలిపికట్టుగా వెళ్తుంది. అదే కాకుండా ఆవిడ తాలూకా ప్రవర్తన అనేయండి లేకపోతే అభివృద్ధి అనేయండి ఆవిడ నెంబర్ 1గా ఈవేళ స్టేట్లో వచ్చింది. అటువంటి సందర్భంలో నేను కేవలం గైడ్గానే చూస్తున్నాను తప్ప నవ్వుతున్నారు సీతారాం గారు నవ్వుతున్నారు. మీరే తెలివిగా తప్పు ఉన్నట్టున్నారు. మేము అడిగింది మీ మేడం గారు లక్ష్మి గారు ఎమ్మెల్యేగా శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఆమె గురించి ఎవరికి వివాదాస్పదం లేదండి. ఆయన కూడా అంటున్నారు వాట్ అబౌట్ అచ్చెన్నాయుడు? అది అచ్చెన్నాయుడు చెప్పండి చివరకు పదం చెప్పారు. మొత్తం మీద సూర్యనారాయణ గారు ఏదో ఇబ్బంది పడుతున్నారు. రాజ్యాంగేతర శక్తిగా ఉండదలుచుకోలేదు అన్నారు కాబట్టి ఆయనకి ఫ్రీడమ్ ఉంది. సార్ కరెక్ట్ చెప్పాడు తిరుపతిరావు. రాజ్యాంగేతర శక్తిగా నేను వ్యవహరించదలుచుకోలేదు అన్నప్పుడు నీ పార్టీలోనే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ డైరెక్షన్ మీద మీరు నడుస్తున్నారు. ఎవరైనా మిస్టర్ లోకేష్ మరి లోకేష్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ప్రధాన కార్యదర్శి కదా వాళ్ళ పార్టీ. అది పార్టీది వేరండి, అడ్మినిస్ట్రేషన్. గవర్నమెంట్ లో ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు ఏదైనా స్పందించడానికి స్పందించకపోవడానికి కూడా ఏదో సలహా ఇస్తుంటారు. మీరు చెప్పరాదు పోనీ ఏంటి అసలు సమస్య ఏంటి? సమస్య ఏంటి అసలు? వారి సమస్య తెలుగు గురించి చెప్పగలిగింది మరి సీతారాం గారే చెప్పాలి కదా. పోనీ మీరు మీ మిత్రపక్షంగా నేను చెప్పా ఆయన సమస్య ఆయనే చెప్పాలి తప్ప అయిపోతుంది మరి ఎవరు చెప్పలేము ఇక్కడ. కాదుగా నాకు తెలిసి ఆయన ఎంత ఫిరోషియస్ గా మాట్లాడేవారు, అసెంబ్లీలో మాట్లాడేవారు, బయట మాకు సెక్రటరీలో కనిపించినప్పుడు కూడా ఎంత ఆవేశంగా మాట్లాడేవారు. ఏమైపోయింది ఆవేశం సూర్యనారాయణ గారు మీలో? నేను కేఎస్ఆర్ గురించి మాట్లాడే ముందు నేను ఎంత అగ్రెసివ్ గా మాట్లాడతానో నేను తిరుపతిరావు గురించి అలా మాట్లాడాలా, అప్పల సూర్యనారాయణ గురించి కూడా నేను అలాగే మాట్లాడాలి. తప్పు జరిగినప్పుడు రాజా గారు ఎంటర్ చేసినప్పుడు వయసు భారం అవుతుంది, అలాగే ఏజ్ ఎగ్జాంపుల్ ఇస్తావబ్బా. కాదు ఆయన కూడా మనసులో మాట బయట పెట్టదలుచుకోలేదు సూర్యనారాయణ. చాలా ఫ్రాంక్ గా చెప్తాను, చాలా ఫ్రాంక్ గా చెప్తాను. అవును నాకు తెలుసు కదా మీరు ఎన్నిసార్లు ఫ్రీగా ఎన్ని విషయాలు చెప్పేవాళ్ళు. మాకప్పుడు కుర్రాళ్ళం, అప్పుడు మేము కుర్రాళ్ళం. అవును నేను ఒక కౌన్సిలర్గా సక్సెస్ అయ్యాను శ్రీకాకుళంలో. అది చూసి ఎన్టీ రామారావు గారండి వాలంటీర్గా పిలిచారు. పిలిస్తే నాకు అప్పుడే అక్కర్లేదండి అంటే ఆయన 3 times పిలిచండి ఆయన మాకు ఈ టికెట్ ఇచ్చి ఇదంతా ఇచ్చి స్థానం ఇచ్చారు. ఈ స్థానం ఇచ్చిన తర్వాత ఆ యొక్క స్థానాన్ని మా మిస్సెస్ కంటిన్యూస్గా అదే కాపాడుతుంది గౌరవం. ఎందుకంటే ద ఓన్లీ స్ట్రెంత్ ఆఫ్ సూర్యనారాయణ ఈజ్ చెప్పాలంటే అవినీతి లేని రహిత జీవితం. ఆ అవినీతి రహిత జీవితం లక్ష్మీదేవి గారు కూడా రన్ చేస్తున్నారండి. మా పిల్లలు కూడా మాకు అన్ని విధాలు సహకారం చేయడానికి అని చెప్పి అమెరికా వెళ్ళిపోయారు. ఎందుకంటే బికాస్ దే కెనాట్ లీడ్ దేర్ లైఫ్. వారు మీ గురించి నిన్ను డిస్ప్యూట్ చేయటం లేదు మేము. నువ్వు ఏదైతే చెప్తున్నావు దాన్ని మేము అంగీకరిస్తున్నాం. నేను అదే సమయంలో మనకి కొమ్మినేని గారు ప్రశ్నించినటువంటి ప్రశ్న వెరీ స్ట్రైట్ అండ్ వెరీ షార్ప్. ఆ కృతజ్ఞతతో సూటిగా ఉంది ఆయన ప్రశ్న. ఆయన ఒప్పుకున్నట్లే ఉపయోగపడదాం అంటే ఏమంటారు మిగతా జీవితం తెలుగుదేశానికి ఉపయోగపడేటట్టుగా. అవును మంత్రి అచ్చెన్నాయుడు గారి పనితీరు మీద ఆయన శాండ్ మాఫియా అంట ల్యాండ్ మాఫియా అంట సీతారాం గారు ఎన్నో ఆరోపణ చేశారు. నాట్ ఓన్లీ అచ్చెన్నాయుడు, ఇక్కడ ఉన్నటువంటి విప్పు గారి పరిస్థితి అదే, ఎమ్మెల్యేల పరిస్థితి అదే, రవికుమార్ కూడా అయ్యా ఎమ్మెల్యేలు కూడా. నువ్వు కాన్స్టిట్యున్సీలో ఇది ఒకటి పెట్టబోయా ప్రతి కాన్స్టిట్యున్సీలో నన్ను అంత దారుణంగా ఉందా? కొమ్మినేని గారు పెట్టండి, ప్రజలు చెప్తారు. ఓకే ఈ ప్రాక్టీసెస్ మీదను ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకాల మీదను ప్రతినిధుల మీదను మీరేమిటంటే ఒక ఇది పెట్టండి. చైతన్య పదం ఏదో సబ్జెక్ట్ ఇది తీసుకోండి. తిరుపతి గారు నిజంగా మీ ప్రభుత్వం మీ మిత్రపక్షంతో కూడిన ప్రభుత్వం అంత అధ్వానంగా ఉంది ఇక్కడ. ఈ మునిగిపోతారు వీళ్ళు, వాళ్ళ దీంతో వీళ్ళు మునిగిపోతున్నారు. తెలియజేసిన వాళ్ళు ఆల్రెడీ ముంచేశారు. ఇప్పుడు తెలియదు, అది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తెలుస్తుంది. మునిగిపోయినామో నిలకడకుండా సందర్భం కాదు, మధ్యలో ఉన్నాం కాబట్టి. నేనైతే చెప్పదలుచుకున్నది ఏంటంటే కొన్ని సీతారాం గారు చెప్పినట్టు లేకపోతే మన నరసింహ గారు చెప్పినట్టు జిల్లా వరకు మీరు ప్రశ్నించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటిది మన జిల్లాకు సంబంధించి అంటే కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అవ్వచ్చు లేకపోతే మరొకరు అవ్వచ్చు, వీళ్ళు ప్రతిపక్షం మీద దాడి చేసినంత స్థాయిలో
అంత స్థాయిలో అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదేమో అన్నటువంటి విమర్శలు మాకు జిల్లాలో వినిపిస్తున్నాయి. మిత్రపక్షంగా మాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మేము కొన్ని వింటున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుతం ఏజెన్సీలో ఉన్నటువంటి జ్వరాలకు సంబంధించి అనేసి అంటే మేము కూడా మా మంత్రి గారికి మొన్ననే ముందు రోజు చెప్పిన వెంటనే రెండో రోజు పర్యటన రావడం, దానికి సంబంధించినటువంటి పర్యటనలో కూడా కొన్ని చర్యలు తీసుకోవడం, ఇట్లాంటివి మేము మా వరకు మేము చేస్తున్నాం. జిల్లాలో అభివృద్ధి మొత్తం జరగట్లేదు అన్నటువంటి విషయానికైతే మేము ఏకీభవించం. కానీ కొంతవరకు విభజనానంతరం వచ్చినటువంటి వ్యవహారంలో కొంత జిల్లా మీద కొంత చిన్నచూపు ఉందేమని చెప్పి కూడా మేము భావిస్తాం. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వము విభజన తర్వాత 11 కేంద్ర విద్యా సంస్థల్ని రాష్ట్రంలో నెలకొల్పింది. ఫంక్షనింగ్ కూడా వచ్చేసాయి. ఈ 11లో కూడా శ్రీకాకుళం ఒక్క సంస్థ కూడా రాలేదు. దీనికి మేమేమి ప్రజాప్రతినిధులుగా లేము, నాబోటి వాళ్ళం. మేము మా పార్టీ వేదికల మీద, మా ప్రజాప్రతినిధుల మీద సాక్షాత్ వెంకయ్యనాయుడు గారికి కూడా మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సభలో కూడా మా జిల్లాకి ఒక కేంద్ర సంస్థ కూడా రాలేదు, ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇటువంటి శ్రద్ధ స్థానికంగా ఉన్నటువంటి పాలకపక్షంలో, మేము మిత్రపక్షం, పాలకపక్షంలో అన్నటువంటిది నాకు మిత్రపక్షంగా ఇప్పుడు సీతారాం గారు, నరసింహ గారు ఎలాగైతే మాకు ప్రశ్నిస్తున్నారో మిత్రపక్షంగా మాకు కూడా ప్రశ్నిస్తున్నారు జిల్లాలో. మేము జిల్లాలో తిరుగుతున్నాం కాబట్టి కొంత అస్పష్టత అయితే జనంలో బాగా నెగిటివ్. నేను ఉదాహరణ చెప్పాను, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి అంటే మనం ఉన్నటువంటి వేదిక బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు అధికార పార్టీ నాయకులు వచ్చేటప్పుడు వాళ్ళ చుట్టూ ప్రతిపక్ష నాయకులు ఉంటే అక్కడ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. సీతారాం గారు వచ్చేటప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కువ ఉంటారు కదా, నా పార్టీ నాయకులు ఎక్కువ ఉంటారు కదా. శ్రీకాకుళమైనటువంటి పదం కొంత నేను ఒక ఉదాహరణ చెప్పాను. అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి సుమా అని ప్రజల నుండి మాకు అంటున్నారు. ఇప్పుడు ఆయన అంటున్నారు మోగుతున్నాయి. అంత స్థాయిలో మాకు లేకపోయినా మా దగ్గర కొంత వినబడుతున్నటువంటి అంటే మీకు సమస్య ఏంటంటే మీకు వచ్చేది లేదు పోయేది లేదు, వస్తే గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి మీకేం పెద్ద పోయేది లేదనుకోవడానికి లేదు కదా, భాగస్వామిగా ఉన్నాం. ఒక్క నిమిషం మాట్లాడేది. కృష్ణారావు గారు శ్రీకాకుళం నుంచి మరొక లైన్లో ఉన్నారు. కృష్ణారావు గారు నమస్కారం, మాట్లాడండి. నిజంగానే అచ్చెన్నాయుడు గారు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా గందరగోళంగా ఉందని సీతారాం గారు ఆరోపిస్తున్నారు. సూర్యనారాయణ గారు ఏమో నవ్వుతున్నారు, కానీ ఆయన ఏమో ధైర్యంగా బయటపడుతున్నట్టు కనపడుతున్నది. మీరేమంటారు? నమస్తే సార్. నమస్తే. మాట్లాడండి ప్లీజ్. తెలుగుదేశం నాయకులు ఓన్లీ శ్రీకాకుళం జిల్లాలో కాదు సార్, మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా అనేది చాలా ఘోరంగా ఉంది. తర్వాత ఈ శ్రీకాకుళం జిల్లా మొత్తం రాష్ట్రం అంతా అంటున్నారు మీరు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వచ్చే ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ఎట్లా పనిచేస్తున్నారు? ఈ 2 సంవత్సరాలలో అచ్చెన్నాయుడు గారు ఎట్లా పనిచేస్తున్నారు? ఈ 2 సంవత్సరాలలో శ్రీకాకుళం జిల్లాకి చేసింది ఏమీ లేదు సార్. ఏం లేదు. ఏం సార్ సూర్యనారాయణ గారు, ఏంటి నిజంగానే పరిస్థితి ఏం బాగున్నట్లేదు, బ్యాడ్గా ఉందా సూర్యనారాయణ గారు? నేను ముందుగానే చెప్పాను సార్, నా కాన్షియన్స్ వరకు నాకు ఐడియా ఉంది సార్. మీరు కూడా తెలివిగా తప్పుకుంటున్నారు. మీరు రాష్ట్ర మంత్రి చేసిన ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, అనేక ఉపన్యాసాలు చెప్పిన నేత. చాలా ఫ్రాంక్ గా చెప్తున్నాను, చాలా ఫ్రాంక్ గా. నిజంగా ఫ్రాంక్, మీరు నిజంగా ఫ్రాంక్ గా చెప్తే ఇంకో రకంగా ఉంటుంది. ఫ్రాంక్ గా చెప్తున్నాను. శ్రీకాకుళం వరకు ఐడియా ఉంది సార్. ఐ కెన్ ఫేస్ దిస్ పీపుల్. పోనీ శ్రీకాకుళం వరకు అచ్చెన్నాయుడు గారు మీకు కోఆపరేట్ చేస్తున్నాడా లేదా? అది మా ఆవిడకి అడగాలండి, నాకు అయిపోయింది. అంతేనంటారు. ఏం భాస్కర్ గారు చెప్పండి. తెచ్చిందని సపోర్ట్ చేసుకోవాలి ఆయన, అందుకే మాట్లాడినారు. ఎందుకంటే నేను గైడెన్స్ మాత్రం ఇస్తున్నాను కనుక నేను అనేది చెప్పండి. తిరుపతిరావు సెంట్రల్ పార్టీ రిప్రజెంటేటివ్ అయినా బీజేపీలో ఆయన కొన్ని లిమిటేషన్స్ పార్టీ పరంగా ఎంత మేరకు వెళ్ళి రిప్రజెంట్ చేయాలో అంత మేరకు చేస్తున్నాడు. నేను అందులో తిరుపతిరావుని నేను అభినందిస్తూనే, బట్ కేంద్రంలో ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులతో ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కానీ, వెంకయ్యనాయుడు గారికి కానీ, సుజనా చౌదరికి కానీ, ముఖ్యమంత్రికి కానీ ఇన్ని అష్యూరెన్సెస్ ఏ జిల్లాలో సార్, నేను అనేది అష్యూరెన్సెస్ ఇచ్చిన తర్వాత నిలబడాలి. ఎక్కడ ప్రత్యేక హోదా అట్లీస్ట్ సమీక్షించాలా. ప్రత్యేక హోదా మీద ఏమైంది ఒక మాట తల ఒక మాట సమీక్షించి శ్రీకాకుళానికి నేను ఇన్ని హామీలు ఇచ్చాను, దానికి ఇంత ఫైనాన్షియల్ కమిట్మెంట్ అవుతుంది అని నువ్వు హామీ ఇచ్చే ముందు చెప్పాలా. కళ్ళు మూసుకుని ఒళ్ళు మరిసిపోయి హామీలు ఇచ్చేసి ఇప్పుడు నేనబ్బా అంటే కుదరదు, పట్టుకుంటారు రేపు జనం.
మోర్సో ఈవేళ సమాజంలో రేట్ ఆఫ్ లిటరసీ పెరిగింది. నీలాంటి వాళ్ళు ఈ మీడియా వల్ల సెన్సిటైజ్ చేసి పడేస్తున్నారు, ఖచ్చితంగా పట్టుకుంటారు. ఇందులో అనుమానం అయితే ఏమాత్రం మనం పెట్టుకోం. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో మనం పొందుపరిచేటప్పుడే ఇవన్నీ ఆలోచించాలా. ఇవాళ నేను అంటున్నాను, ఒక క్రిస్టియన్కి బైబిల్ ఎంత గొప్పదో, ముస్లింకి ఈ ఖురాన్ ఎంత గొప్పదో, హిందువుకి భారత రామాయణ ఇతిహాసాలు ఎంత గొప్ప, ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజల ముందు నిలబడి మన జిల్లా నుంచే శ్రీకాకుళం జిల్లా నుంచి నరసింహరావు గారు ఒక లైన్లో ఉన్నారు. నరసింహరావు, నమస్కారం. చెప్పండి, నిజంగానే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా తోటి మంత్రి గారితో సంబంధాలు, ఎన్ని గొడవలు నిజమైన సీతారాం గారు చేస్తున్న ఆరోపణలతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? నరసింహరావు. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, వినపడుతుంది, మాట్లాడండి సార్. నోరు ఉందని ఇష్టం వచ్చేదిగా మరీ అంత దారుణంగా మాట్లాడకూడదు సార్. అదంటే మనం అట్లాగా సార్. మనం ఏంటంటే అబద్ధం ఆడితే అత్యంత ఉండాలా. ఇప్పుడు ఏది చేయలేదు చేయగలంటే ఆ చూసేవాళ్ళే 10 మంది 5 చూస్తారు. ఆ దొంగ టీవీ, ఆ దొంగ టీవీ పలానా చేశారని మీరు చెప్పొచ్చు కదా. ఆయన ఒక 10 చెప్పాడు కాదు, సీతారాం గారు 10 చెప్పారు, మీరు 10 చెప్పండి, మేము పలానా చేశామని చెప్పొచ్చు కదా. ఏంటి చెప్తారా? అవుతారా? గెలుస్తూ ఒక నెంబర్, పంచాయతీ నెంబర్ అని గెలుస్తాడా? ఏదో నోటికి వచ్చాడో మాట్లాడుకుంటారు. చూసేవాళ్ళు అట్లా సీతారాం గారు సమాధానం చెప్తారా? ఓకే, సీతారాం గారు మీరు ఏమైనా స్పందిస్తారా? తప్పనిసరిగా చెప్పండి. స్వీపింగ్ రిమార్క్స్ తో ఇప్పుడు ప్రీ ఫిక్స్డ్ మైండ్ తో మాట్లాడినటువంటి వాడు తోడు మాట్లాడలేదు. పడుకున్నటువంటి వాడిని తిరుపతిరావు లేవాయా అంటే ఏంటనయ్యా లేపావని లేస్తాడు. పడుకున్నటువంటి నటించినటువంటి వాడికి ఆయనకి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కానీ, మంత్రులకు కానీ ఈ జన్మకి లేవరు. ఏనుగులతో తొక్కించినా లేవరు. ఆయన తెలుసు ఏం జరుగుతుందో, ఆయన తెలుసు ఏం జరుగుతుందో. కాకపోతే ఏంటంటే పాపం అత్యంత విశ్వాసపాత్రంగా తన ప్రభుభక్తిని ప్రకటించుకోవడానికి మాట్లాడుతున్నాడు. కానీ ఎవరు నరసింహరావు నాకు తెలుసు, నేను అదే అంటున్నాను. అందుకేమిటంటే ఒకటి ప్రియాక్యుపైడ్ మైండ్ తో మనం మాట్లాడుకునే దాని బదులు వాస్తవాలు మాట్లాడుకుందాము. ఈ జిల్లాలో పుంకాలుగా పత్రికలు సాక్షి అంటే ఏదో ఒక పార్టిజాన్ యాటిట్యూడ్స్ ఉన్నాయని మీరు ఇది చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రిమైనింగ్ అదర్ పేపర్స్ లో కూడా ఆర్టికల్స్ బొగ్గుమని మండిపోతున్నాయి. ఎవరన్నటువంటిది పేర్లతో సైతం కొడుతున్నారు. మరి ప్రజాస్వామ్యంలో పత్రికలు మనం విస్మరించలేము కదా. వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవాలా. రైట్. భాస్కర్ గారు, ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. నిజంగానే జిల్లా పరిస్థితి బాగలేదా? ప్రజల విశ్వాసాన్ని పెంచే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ లేవు. ఓకే. రొటీన్ ప్రాసెస్ గా ఇప్పుడు నీరు వర్షం వచ్చిందంటే పల్లంకి వెళ్ళిపోద్ది, పని జరగడం లేదు. ఓకే, రైట్. మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉన్నట్టు కనపడతా ఉంది. కాలర్స్ నుంచి కానీ ఇతరత్ర కానీ వస్తున్నటువంటి విషయాల మీద కానీ, అలాగే ఇక్కడ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వారు కానీ అధికార పక్షం వారు కానీ అంత ధైర్యంగా గట్టిగా మంత్రికి కానీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి అంతగా సుముఖంగా ఉన్నట్టు కనపడటం లేదు. ఈ పరిస్థితి ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకతని పెంచే పరిస్థితిగానే కనపడతా ఉంది. ఏదేమైనా తిరుపతిరావు గారు, తమ్మినేని సీతారాం గారు, భాస్కర్ గారు, గుండప్పల సూర్యనారాయణ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.